అందరికీ నమస్కారం. నేను అహిరాజ్ చాప్రాల. ఇంటర్మీడియట్లో పిల్లల్ని చేర్చే ముందు తల్లిదండ్రులు అందరూ కూడా బాగా ఆలోచించే విషయం ఏమైనా ఉంది అంటే అది గ్రూప్. ఇంటర్లో ఎంపీసీ చదివించాలా లేక బైపీసీ చదివించాలా? పిల్లలు లెక్కల సబ్జెక్టు మీద ఉన్నటువంటి భయంతో బైపీసీ చదువుతామని కొందరు కోరుకుంటారు. కొందరు చిన్నప్పటి నుంచే డాక్టర్ అవ్వాలని కళ్ళకంటారు. పిల్లలు ఏది కోరుకున్నా ఎక్కువ మంది తల్లిదండ్రులు ఎంపీసీ గ్రూపులోనే చేర్పించాలని అనుకుంటూ ఉంటారు. బైపీసీ గ్రూపులో చేర్పిస్తే సెటిల్ అవ్వడానికి చాలా సమయం తీసుకుంటుంది అనేది వారి ఆలోచన. ఈ ఆలోచనలో ఎంతవరకు నిజముంది? బైపీసీ గ్రూపు చేస్తే సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు వివరిస్తాను. మీ పిల్లలు బాగా చదువుతున్నప్పుడు మీ పిల్లల్ని ఐఐటియన్గా చూడాలనుకుంటున్నారా లేక ఒక డాక్టర్గా చూడాలనుకుంటున్నారా? ఐఐటిలో సీటు సాధించడం ఈజీనా లేక మెడిసిన్లో సీటు సాధించడం ఈజీనా? ఫస్ట్ మనం ఈ అనాలిసిస్ చూద్దాం. ప్రతి సంవత్సరం సుమారుగా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు. మనకి ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే తీసుకుంటే సుమారు 1,30,000 సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. అంటే 24 లక్షల మంది రాస్తున్నప్పుడు అందులో 1,30,000 సీట్లు మీకు ఉన్నాయి అంటే పరీక్ష రాస్తున్న 19 మందిలో ఒకరికి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎంబీబీఎస్, ఓన్లీ ఎంబీబీఎస్ విషయంలో నేను మాట్లాడుతున్నా. మరి ఐఐటి అయితే ఎలా ఉంది ఒకసారి చూద్దాం. సుమారుగా 11 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాస్తున్నారు. మనకి ఉన్న ఐఐటి సీట్లు సుమారుగా 17,000. ఐఐటిలో ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, మా పిల్లవాడు ఐఐటిలో చదవాలి, మా అబ్బాయి లేదా అమ్మాయి ఐఐటిలో చదవాలి అంటే ప్రతి 65 మంది విద్యార్థులకి ఒక సీట్ ఉంది. జాగ్రత్తగా వినండి. ఐఐటిలోనే మా పిల్లలు చదవాలి అని మీరు కోరుకుంటే ఉన్న కాంపిటీషన్ ఎలా ఉంది అంటే ప్రతి 65 మంది విద్యార్థులకి ఒక సీటు ఉంది. అదే మరి ఎంబీబీఎస్ తీసుకుంటే ప్రతి 19 మంది విద్యార్థులకి ఒక సీటు ఉంది. ఇప్పుడు చెప్పండి, డాక్టర్ అంటే కష్టమా? డాక్టర్ చదివితే సెటిల్ అవ్వటం కష్టమా? దేవుడు ఎక్కడున్నాడు? మన ప్రాణాలు కాపాడిన డాక్టర్లో దేవుడు ఉన్నాడు. అలాంటి డాక్టర్ కోర్సు చేయటం అనేది ఎంత అదృష్టం. మీ పిల్లలు ఇష్టపడితే మీరు కూడా ఆలోచించండి. డాక్టర్ అవటం అనేది ఐఐటితో పోల్చుకుంటే ఒక ఐఐటియన్గా చేయటం కంటే డాక్టర్ని చేయటం అనేది కష్టమైతే కాదు, ఇది ఇష్టంతో కూడుకున్నటువంటి కార్యక్రమం. ఎంబీబీఎస్ డాక్టర్ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? ఇంజనీరింగ్ 4 years అంటున్నారు, డాక్టర్ 5.5 years. 4.5 years అయిపోయిన తర్వాత లాస్ట్ 1 year అయితే రొటేషనల్ ఇంటర్న్షిప్ ఉంటుందో అది మీరు లెక్క వేయొద్దు. అది వాళ్ళ ప్రాక్టీస్ కింద, దాంట్లో మీకు కొంత స్టైఫండ్ వస్తుంది. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా డాక్టర్గా మీ సేవలు మీరు కొనసాగించవచ్చు. మీ ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నారంటే ఆ ధైర్యం ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. మన పిల్లలు డాక్టర్లు అయ్యి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంటే అందులో వచ్చే ఆనందం ఇందులో వస్తుందండి. సో డాక్టర్గా సెటిల్ అవ్వటం చాలా టైం పడుతుంది అనేది ఆలోచించవద్దు. మీ పిల్లలకు గనక ఎంబీబీఎస్ ఇంట్రెస్ట్ ఉంటే, డాక్టర్ అవ్వాలని కోరుకుంటే దయచేసి ఈ విషయాలు అర్థం చేసుకోండి. ఓకే, నీట్ అనేది ఎంబీబీఎస్ ఒకదానికే కాదుగా. మీరు 720 మార్కులకి 550 మార్కులు పైన తెచ్చుకోగలిగితే ఓపెన్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాను నేను. 550 మార్కులు పైన తెచ్చుకోగలిగితే మీకు ఓపెన్ కేటగిరీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. మన పిల్లలు కష్టపడి చదివినా 550 మార్కుల కంటే తక్కువ మార్కులు తెచ్చుకుంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా వెటర్నరీ సైన్స్. ఈ వెటర్నరీ సైన్స్ నీట్ రాసి అందులో మీరు 720 మార్కులకి 460 మార్కులు పైన తెచ్చుకుంటే ఆల్ ఇండియా కోటాలో వెటర్నరీ సైన్స్ సీట్ మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే 550 దాటితే ఎంబీబీఎస్ అనుకున్నాం, 460 మార్కులు కనుక మన పిల్లలు స్కోర్ చేస్తే మన లైఫ్ ఆగిపోలేదు. వెటర్నరీ సైన్స్కి చాలా డిమాండ్ ఉంది. ఒకవేళ 460 మార్కుల కంటే తక్కువ వచ్చాయి, అప్పుడు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? బీడీఎస్ అనేది మనకి డెంటల్ సైన్స్. డెంటల్ డాక్టర్ గారు, డెంటల్ డాక్టర్ యొక్క వాల్యూ ఏంటి, డెంటల్ డాక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి పంటి నొప్పి వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఎవరికి ఉండే వాల్యూ వారికి ఉంటుంది. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30 ఓన్లీ యూఆర్ ఫేసింగ్ సో మెనీ టీత్ ప్రాబ్లమ్స్. సో డెంటల్ డాక్టర్ నీట్ చాలా ఉంది. సో అలాంటి డెంటల్ డాక్టర్ మీరు అవ్వాలంటే డెంటల్ డాక్టర్ మీరు అవ్వాలి అంటే నీట్లో 400+, నేను ఓన్లీ ఓపెన్ కేటగిరీ మాట్లాడుతున్నాను, 400+ స్కోర్ చేసుకుంటే మీకు బీడీఎస్ సీట్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. మీ పిల్లలు నీట్ ఎగ్జామ్లో 720 మార్కులకి
300 మార్కులు పైన తెచ్చుకున్నా చాలు, మీ పిల్లలు సేఫ్లో ఉన్నట్టే. 300కి 400 మధ్య మార్కులు వచ్చిన పిల్లలు ఆయుష్ కోర్సులు చేయొచ్చు. ఆయుష్ కోర్సుల్లో మనకి BAMS బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, BUMS బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ సిద్ధిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి యోగిక్ సైన్సెస్. ఇవన్నీ ఆయుష్ కోర్సులు అండి. ఈ కోర్సులు చేయాలి అంటే ఈ కోర్సుల యొక్క డ్యూరేషన్ 5.5 ఇయర్స్. ఇందులో 4.5 ఇయర్స్ అనేది కోర్సు పీరియడ్ ఉంటుంది. 1 ఇయర్ అనేది రొటేషన్ ఇంటర్న్షిప్ కామన్. ఏ డాక్టర్ కోర్స్ అయినా కామన్. ఇవన్నీ డాక్టర్ కోర్సులే. సో వీటిలో చూడండి, 300 ప్లస్ తెచ్చుకుంటే మీకు BAMSలో సీట్ వస్తుంది. 350 ప్లస్ తెచ్చుకుంటే హోమియోపతిక్ డాక్టర్ అవ్వచ్చు. లేదా మనకి వీటిల్లో ఏదైనా సరే మనకి 300. అదే ఇప్పుడు కొంచెం డిమాండ్ ఉంది న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్స్, దీనికైతే 350 మార్కులు. అంటే 300 నుంచి 400 మధ్యలో మార్కులు వస్తే పిల్లలు ఎవరో కూడా డీలా పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఆయుష్ కోర్సులు చేసుకోవచ్చు. MBBS చేసిన, BDS చేసిన, BAMS చేసిన, BHMS చేసిన, BUMS చేసిన, BSMS చేసిన, BNYS చేసిన డ్యూరేషన్ 5.5 ఇయర్స్, 4.5 ఇయర్స్ దాని యొక్క డిగ్రీ కోర్స్ అవుతుంది. అండ్ 1 ఇయర్ రొటేషన్ ఇంటర్న్షిప్. అంటే బీటెక్కి ఈ డాక్టర్ కోర్స్కి మీకున్న వేరియేషన్ కేవలం 6 నెలలు మాత్రమే. ఇది గమనించండి. అది 4 ఇయర్స్, ఇది 4.5 ఇయర్స్. రొటేషన్ ఇంటర్న్షిప్ని మీరు చదువులో లెక్క వేయొద్దు, అది ప్రాక్టీస్ కింద వస్తుంది, దానికి స్టైఫండ్ వస్తుంది. సో డాక్టర్లకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బైపీసీ గ్రూప్ని ఎప్పుడు కూడా తక్కువగా మీరు అంచనా వేయొద్దు. ఎవరో మాటలు మీరు వినొద్దు. మీ పిల్లలు ఏ మాత్రం కొద్దిగా చదువుతారు, కష్టపడతారు, వాళ్ళు డాక్టర్ అవ్వాలని ఇష్టపడుతున్నారు. ఇన్ని రకాల డాక్టర్ కోర్సులు ఉన్నాయి. బైపీసీలో ఒకవేళ మీ పిల్లలకి 720 మార్కులకి 300 కంటే తక్కువ వచ్చాయి, నేను మాట్లాడుతుందంతా ఓపెన్ కేటగిరీ, అప్పుడేంటి? ఎంసెట్ ఎగ్జామ్ రాయిస్తాము. అందులో 160 మార్క్స్, నో నెగిటివ్ మార్క్స్. ఈ 160 మార్క్స్లో బెటర్ స్కోర్ చేసుకోవడం ద్వారా, అంటే ఒక 100 to 120 మార్క్స్ స్కోర్ చేసుకుంటే అగ్రికల్చర్ BScకి వెళ్ళొచ్చు, లేదు మీకు ఫార్మసీ చేయొచ్చు, లేదు ఫార్మా డీకి వెళ్ళొచ్చు. ఇంకా మనకి పారామెడికల్ కోర్సులు చాలా ఉన్నాయి. పారామెడికల్ కోర్సులు 3 ఇయర్స్ కోర్సులు ఉంటున్నాయి. చాలా మెడికల్ కాలేజీల్లో ఈ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు. వాటిలో మీకు నచ్చింది ఆప్టోమెట్రియా, కార్డియాలజీయా, ఎనస్థీషియానా, డయాలసిసా, సో ఏది నచ్చితే మీ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సు 3 సంవత్సరాలు చేస్తే కార్పొరేట్ హాస్పిటల్స్లో 8 అవర్స్ డ్యూటీతో 30,000 శాలరీతో మీ పిల్లల లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో బైపీసీని పొరపాటును కూడా తక్కువ అంచనా వేయద్దు. చాలా అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి మీ పిల్లల యొక్క ఇష్టం కనుక్కోండి. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాలు మీరు వాళ్ళకి తోడుగా ఉంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ చదువులో ఏది వెనకబడుతున్నారో చూసుకుంటూ ఆ కన్సల్ట్ ఫ్యాకల్టీతో మాట్లాడుకుంటూ బైపీసీ గ్రూప్లో నిర్భయంగా మీ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. సో బైపీసీ విషయంలో ఎలాంటి కౌన్సిలింగ్ మీకు కావాలన్నా కూడా ఈ నెంబర్కి డయల్ చేయండి.